ప్రభుత్వం ఆదుకునేదెన్నడు కేంద్ర ప్రభుత్వం ఆదుకునేదెన్నడు రాష్ట్రం చిన్న భిన్నమవుతుంటే చూస్తున్నారు భారీ వర్షాల నుండి కష్టపడి ప్రజలను రక్షించుకుంటున్నాం వర్షం ప్రభావిత ప్రాంతాలను సదాగా కాపాడుకుంటున్నాం నిద్రహారాలు మాని సమీక్షలో మునిగి తేలుతున్నాం కుటిల రాజకీయాలాడే సమయం ఇదేనా తెలంగాణ రాష్ట్రానికి సహాయక నిధులు ఇవ్వాల్సిందే 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ గుమ్ము అంటున్నారు సమన్వయంతో ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ప్రజాసేవకు కట్టుబడి ఉన్నాము అందుకే కష్టపడుతున్నాం సీఎం రేవంత్ రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల పరిస్థితి ఏంటి ప్రమాదాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం మా ప్రజల్ని మేమే కాపాడుకుంటాం భేదప్రాయాలు వీడి ప్రజలు కాపాడండి డాక్టర్ బరిగెల శివ రాసినటువంటి ప్రధాన వార్త ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నప్పుడు ఈ సందర్భంలో కుల రాజకీయాలు వేస్తారు మత రాజకీయాలు వేస్తారు మరి ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నటువంటి అర్థనాదాలు పడి రాష్ట్రంలో ఉన్నటువంటి వర్షాల ప్రభావంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఎందుకు బీజేపీ నాయకులు మాట్లాడలేదు ఎందుకు బీజేపీ ఎంపీలు మాట్లాడలేదు ఎందుకు మిగతా రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇక్కడ తారతమ్యాలు పోకుండా పార్టీలను పక్కన పెట్టేసుకొని ఇవాళ ప్రజలు ఇబ్బందులు ఉంటే ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ దీన్ని రాజకీయం చేసేటువంటి నేపథ్యం ఉంటుంది ఇది ఎవరో సృష్టించింది కాదు ప్రకృతి వైఫల్యం ఈ ప్రకృతి వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వం అండదండగా ఉంది కదా కేంద్రం అనేది ఉంది కదా పెద్దన్నలాగా పెద్దన్న పాత్ర పోషించినప్పుడు అన్ని రాష్ట్రాలకు ఏ రాష్ట్రం అయితే ఇబ్బందులు ఉందో ఆ రాష్ట్రానికి చేయుతను అందించాలి ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చాలి ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి సాయం అందించాలి అప్పుడు మాత్రమే పెద్దన్న పాత్రకు అర్థము ఉంటుందనేటువంటి నేపథ్యం ఉంటుంది కానీ ఇక్కడ ఎవరి గతి అలా ఉంది అందుకోసమే మన ఓటర్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఓటర్లకు వచ్చే కష్టాలు ఇలాంటివే ఇలా ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందులు ఇలాంటివే ఇలా ప్రకృతి వైఫల్యము ఒకేసారి తాండవించినప్పుడు ఆ ప్రకృతిని తట్టుకోలేక రాష్ట్రం విలువలాడినప్పుడు ఇలాంటి సందర్భంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మానవత దృక్పథం కలిగినటువంటి బిజినెస్ మ్యాన్లు బిల్డర్లు ఇలా వేల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళందరూ ఇలా సాయం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకోసం అంటే లక్షలాది మంది ఉంటారు కాబట్టి లక్షలాది మంది రోడ్డు మీద పడేటువంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి ఈ వర్షానికి ఇవాళ 2 రాష్ట్రాలు అయితే కాక వికలం చెందుతున్నాయి దాని విషయంలో కేంద్ర ప్రభుత్వము ఇవాళ వెంటనే స్పందించి న్యాయం చేయాల్సిన పరిస్థితి అందుకోసమే ఇవాళ ఇవన్నీ రాయడం జరిగింది రాష్ట్రం చిన్న భిన్నం అవుతుంటే చూస్తున్నారు భారీ వర్షం అంటే కష్టపడి ప్రజలను రక్షించుకుంటున్నాం అనేటువంటి నేపథ్యం కూడా రాసాం మనం ఈ తెలంగాణ సంబంధించిన బ్యానర్ వార్త భారీ వర్షాలతో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని డాక్టర్ బరిగెల శివ అన్నారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బాధలు పడుతుంటే ప్రతిపక్షాలు రాజకీయాలు అడ్డుతున్నారని ఎద్దావా చేశారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలను కాపాల్సిన బాధ్యతను విడమర్చినట్లుగా కనిపిస్తుందన్నారు కేంద్రం గెలుపులో తెలంగాణ ప్రాంత ప్రజలు 8 ఎంపీ స్థానాలు సాయంగా ఇవ్వగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి నామమాత్రం నిధులు కూడా కేటాయించకుండా నేటికి చిన్న చూపు చూస్తుండడం బాధాకరమన్నారు తెలంగాణలో చాలా ప్రాంతాలు నీటి మునుగుతుంటే ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లాంటి నాయకులు నడి రోడ్లపై సమీక్ష నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతుంటే ప్రతిపక్షాలు బాధ్యతలు మరిచి రాజకీయాలు ఆడుతున్నారని మండిపడ్డారు సహాయక చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు సహాయక చర్యల నిమిత్తం తెలంగాణ నీట మునిగిన ప్రాంతాలను అన్నిటిని సురక్షితంగా రక్షించుకోవడానికి కావాల్సిన నిధులను తక్షణమే మంజూరు చేసి ఆదుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్ర సీనియర్ బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు ఎంపీలు కిషన్ రెడ్డి బండి సంజయ్లతో పాటు ఈటల రాజేందర్ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ లాంటి నాయకులు తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుండి సహాయక నిధులను మంజూరు చేయించడానికి బాధ్యత వహించాలని కోరారు తెలంగాణ ప్రాంతం నీట మునుగుతుంటే గుమ్మున కూర్చొని రాజకీయాల్సిన సమయం ఇది కాదన్నారు ప్రజలు ప్రాణాలు కాపాడుకున్న బాధ్యత ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రతి ఒక్క రాజకీయ నాయకునిపై ఉందన్నారు రాజకీయాలను పక్కన పెట్టి సహనంతో ప్రజలు రక్షించుకోవాల్సిన పిలుపునిచ్చారు ప్రజా రక్షణలో భాగంగా ప్రాణ త్యాగాలు చేయాల్సిన పని లేదని సహాయక చర్యలు చేపడితే సరిపోతుందని పిలుపునిచ్చారు యువత ప్రజలు సంరక్షణ సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ముప్పు ప్రాంతాల ప్రజలకు జీవన సదుపాయం కావాల్సిన నిత్యావసర ఆహార పదార్థాలను అందించడానికి ముందుకు రావాలని కోరారు తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న విపత్కరమైన పరిస్థితులను చక్కబెట్టడం కోసం నీట మునిగిన ప్రాంతాలను సంరక్షించుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులు నిద్రాహారాలు మాని నడి రోడ్లపై సమీక్ష నిర్వహిస్తూ ప్రజారక్షణ సహాయక చర్యలు చేపడుతుండడం బాధ్యత నెరవేరుస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని కష్టకాలంలో ఆదుకోలేకపోతే జరుగుతున్న తీవ్రమైన పరిణామాల దృష్టి తెలంగాణ ప్రాంతం పీకల్లోతు నష్టాల్లోకి నెట్టవేయబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రాంతాలుగా వారిగా విభజించి ఇవాళ పబ్బం గడుపుకునేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ ఇవాళ చిల్లి గవ్వ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాలేకపోవడం అంటే నిజంగా బాధాకరం ఇవాళ రాజకీయాలు వేస్తున్నారు ఇవాళ కుల రాజకీయాలు వేస్తున్నారు ఇలా ఐడ్ర రాజకీయాలు వేస్తున్నారు ఎన్నో రాజకీయాలు వేసినా
ఇవాళ వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే. ఈ వర్ష ప్రభావం వల్ల ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి ఎందరో మంది రోడ్ల మీద పడ్డటువంటి కుటుంబాలున్నాయి. ఎందరో ఇవాళ వాళ్ళ ప్రాణాలు కూడా ఇవాళ గాలిలో కలిసి ఇవాళ వాళ్ళ దిక్కుమొక్కలేక ఆ కుటుంబాలు రోడ్ల మీద పడ్డట్టు నేపథ్యం ఉంది. ఆ కుటుంబాలకు రక్షణ ఎవరు? ఆ కుటుంబాలకు బాధ్యత ఎవరు? ఆ కుటుంబాలను కాపాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఇవాళ మీరు గెలిచినటువంటి ఎంపీలు కేంద్రం నుంచి నిధులు తీసుకురాకపోతే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏమైంది? ఇలా సుమారుగా 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందంటే అది ఎవరు తీసుకురావాలి? ఎవరు ఇవ్వాలి? ఆ అత్యవసర సమయంలో ఇవ్వవలసిన డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలి? ఇలా ఉన్నటువంటి ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ బీజేపీలో ఇలా ఏం చేస్తున్నారంటే ఇలా గుండు సున్నా అని చెప్పొచ్చు. అందుకోసమే చాలా వరకు ఇలా ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా ఆయన 5,000 కోట్ల నష్టం జరిగిందని సీఎం నిన్న చెప్పిన సందర్భం ఉంది. అంటే ఇంత నష్టం జరిగినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం ఆదుకోకపోతే ఎందుకు గెలిపించుకున్నాం బీజేపీ వల్ల ఉన్నటువంటి నేపథ్యం కూడా ఇలా ప్రజలు ఆలోచించాలి. ఇలా కుల రాజకీయాలు చేసేటువంటి నేపథ్యంలో కూడా ఇవి కూడా చేయాలి. కుల రాజకీయాలతో పాటు పబ్బం కట్టుకున్నటువంటి రాజకీయ నాయకులరా, ఇవాళ ఏ పార్టీలైనా, ఏ మతమైనా, ఏ కులమైనా ఇలాంటి విపత్కర సందర్భంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది. అందుకోసమే కుల రాజకీయాలు, మత రాజకీయాలు వేసి పార్టీలు కూడా ఇవాళ ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి ఆదుకొని వాళ్ళ వెన్నదండగా ఉండాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది.